హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోతున్న లెసన్ ఇంగ్లీష్లో ద మ్యాజిక్ ఆఫ్ సిల్క్ అనే మీకు లెసన్ చెప్తున్నాను. ఈ స్టోరీ ఏంటంటే చైనాలో స్టోరీ. ఇక్కడ ఉంది చూడండి, దిస్ ఈజ్ ఏ స్టోరీ ఫ్రమ్ చైనా. ఈ స్టోరీ చైనాలోది. చైనాలో ఒక ఊరు ఉంది. ఆ ఊరి చివర ఒక అడవి ఉంది, దట్టమైన అడవి. దట్టమైన అడవి అంటే ద బిగ్ ఫారెస్ట్ అండ్ ద యానిమల్స్ ఇస్ దే. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏమో అడవిలోనే ఒక హట్ ఉంటుంది కదా, అంటే పూర్ పీపుల్స్ ఉంటారు కదా హట్. ఆ హట్లో ఒక కుటుంబం నివసిస్తుంది. తల్లి కూతురు అంతే, వాళ్ళిద్దరే నివసిస్తున్నారు. ఫాదర్ చనిపోయారు ఒక యాక్సిడెంట్లో. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఒక పొలం ఉంది. ఆ పొలంలో ఏంటంటే క్లాత్ అంటే దూది ఉంటుంది కదా, దూది ఇదిగోండి ఇక్కడ దూదులు ఉన్నారు కదా, క్లాత్స్. ఈ దూదితో వాళ్ళు ఏంటంటే తన శారీస్ కానీ బట్టలు క్లాత్స్ ఏవైనా చేస్తూ ఉంటారు. అదే ప్యాంట్స్, షర్ట్స్, టీ షర్ట్స్ అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ కూతురు ఉంది కదా, ఈ కూతురు చేత వాళ్ళమ్మ టౌన్కి పంపిస్తుంది. ఈ క్లాత్ని, ఈ బట్టల్ని టౌన్కి పంపిస్తుంది. ఎవరు? వాళ్ళమ్మ. ఎవరితో? తన కూతురుతో. అలా చాలా దూరం వెళ్ళి వచ్చిన తర్వాత ఒక వర్షం పడుతుంది. డబ్బులు తీసుకొని వస్తారు. డబ్బులు తీసుకొని వచ్చిన తర్వాత అదే వాళ్ళ కుటుంబాన్ని నివసిస్తూ ఉంటారు. బియ్యం కొనుక్కోవడం కానీ, బట్టలు కానీ ఇలాగా వాళ్ళు నివసిస్తుంటారు. అప్పుడేమో ఒకరోజు ఏమైందంటే తను అలానే శారీస్ అవన్నీ అమ్మడానికి వెళ్తుంది. అమ్మడానికి వెళ్ళంగానే అక్కడ వర్షం పడుతుంది. డబ్బులు తెస్తుంది. తెచ్చిన తర్వాత వర్షం పడుతుంది. బాగా గట్టి వర్షం పడుతుంది. వర్షం పడిన తర్వాత తను ఏం చేస్తుంది, ఒక హట్ ఉంటుంది అక్కడ. అంటే వీళ్ళ హట్ కాదు, వేరే హట్, కొంచెం దగ్గర టౌన్కి. అక్కడ ఒక హట్ ఉంటుంది. హట్ ఏమో చాలా శుభ్రత, అంటే ఏంటంటే అన్క్లీనింగ్, అంటే పేపర్స్ ఎక్కడ ఉంటే అక్కడ, మళ్ళీ ఏమో ప్యాంట్లు అలాగా టీ షర్ట్స్ అవన్నీ ఎక్కడ ఉంటే అక్కడ అలా పడేస్తూ ఉంటారు. పడేస్తూ ఉంటే అప్పుడు ఏమైందంటే దీనికి శుభ్రత ఎక్కువ, అంటే ఏవైనా సరి లేకపోతే అవన్నీ సరి చేయడం, ఎక్కడైనా సరిగ్గా లేకపోతే అవన్నీ సరి చేయడం, అలాగా దీనికి చాలా ఇంట్రెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇల్లు చాలా చెత్తగా ఉంది కదా, తనేమో కష్టపడి క్లీన్ చేసేసింది. ఆ తర్వాత వర్షం తగ్గిన తర్వాత ఒక ముసలాయన వచ్చాడు. ఆ ముసలాయన ఎవరంటే ఇదిగోండి ఇక్కడ వెనక పేజీలో ఈయన ఉన్నారు కదా, పొడుగు గడ్డం ఆయన. ఈయన వచ్చిన తర్వాత చూస్తాడు. చూసిన తర్వాత ఈ అమ్మాయిని మెచ్చుకుంటాడు. నువ్వు ఎందుకు ఇలా చేసావు, నీకేమైనా డబ్బులు కావాలంట, ఎందుకు చేసావు, ఈ ఇల్లు నువ్వు తీసుకుంటావా అని అడిగాడు ప్రశ్నలు. తను సమాధానం చెప్పడానికి. తను ఏమందంటే, ఇది ఎవరైనా వర్షం పడేటప్పుడు వస్తారు కదా, వాళ్ళ కోసమని నేను తయారు చేశాను అని అంటాడు. ఈ ముసలాయన అంటాడు, పొడుగ్గడ్డమైన, ఏమని, అవునా నువ్వు ఎవరికైనా మంచి చేయడానికి చేసావా అంటే, అవును నేను మంచి చేయడానికి చేశానని చెప్తాడు. చెప్పింది. చెప్పిన తర్వాత ఈ పొడుగ్గడ్డ మేసం ఆయన ఉంటాడు కదా, సరే నేను నీకు ఒక గిఫ్ట్గా నా ఇల్లుని శుభ్రం చేసావు కాబట్టి నేను ఈ గిఫ్ట్గా నా మేసంలో కొంచెం సగం ఇస్తాను. ఆ సగం నువ్వు నేను క్లాత్లో కట్టిస్తాను. అది మధ్య దారిలో ఎక్కడా తీయొద్దు, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత తీయు అంటాడు. ఎవరు? ఈ పెద్ద గడ్డం ఉంది కదా ఆయన అంటాడు. సరే అని ఉంది కదా, ఈమె సరే అని తీసుకొని వెళ్తుంది. గడ్డం ఉంది కదా, ఈ గడ్డాన్ని ఇక్కడ కట్ చేశారు. కట్ చేసేసి ఈవిడికి ఇస్తారు. ఈవిడికి ఇచ్చిన తర్వాత ఈవిడేమో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇలా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ క్లాత్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ బంగారమైన గడ్డం ఉంటుంది. అది బంగారమైన దూది ఉంటుంది. ఇక్కడ మనకి పిక్చర్లో నార్మల్ క్లాత్ ఇచ్చారు, కానీ అక్కడ అయితే రియల్గా ఇక్కడ గోల్డ్ అని ఉంటుంది. ఉండిన తర్వాత ఏమో గోల్డ్ క్లాత్స్ ఉంటాయి, అంటే దూది, బంగారమైన దూది. వాటితో ఎంత బట్టలు చేసినా కూడా అది తరగట్లేదు. అలా వీళ్ళేమో బాగా రిచ్ మ్యాన్స్ అయిపోయారు. అప్పుడు ఈ ముసలాయనకి థ్యాంక్స్ చెప్దామని
ఈవిడ వెళ్తుంది మళ్ళీ ఆ హట్కి. వెళ్తే అక్కడ ఆ ముసలాయన ఉండడు, ఆ హట్టు ఉండదు. సరే అని థ్యాంక్స్ గాడ్ అనుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్తుంది. చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ ఏమో సంతోషిస్తుంది. ఆ తర్వాత ఏమో మళ్ళీ అలాగా వాళ్ళు రిచ్ మ్యాన్స్ అయిపోతారు. అంటే చైనాలో పెద్ద కంపెనీ పెట్టి అలా అయిపోతారు వాళ్ళు. ఇది స్టోరీ. అంటే ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళకి ఏదైనా మంచే వస్తుంది అని ఈ స్టోరీకి అర్థం. మీది ఈ లెసన్ని లైక్ చేస్తే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.